ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ మిల్క్ డైరీలకి విశేషమైన చరిత్ర ఉంది. సుదీర్ఘకాలంగా నిలదొక్కుని అత్యధిక లాభాలు గడించిన డైరీలు అనేకం ఆ తర్వాత క్రమంగా మూతపడుతూ వచ్చాయి. హెరిటేజ్ ప్రయోజనాల కోసం అనేక కోఆపరేటివ్ డైరీల మీద చంద్రబాబు నాయుడు దెబ్బేశారు అనే మాట అయితే చాలా కాలంగా ఉంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు తన సొంత కంపెనీ లాభాల కోసం అనేక సహకార డైరీల్ని చిన్నాభిన్నం చేసేశారు అనే అభిప్రాయం అనేక మందిలో ఉంది. సరిగ్గా ఇదే తరుణంలో ఇప్పుడు కూడా మరోసారి హెరిటేజ్ లాభాల కోసం మరొక లాభదాయకమైనటువంటి కోఆపరేటివ్ డైరీ మీద కన్ను పడిందా అనే మాట అయితే వినిపిస్తోంది. విజయ డైరీ పేరుతో సాగే కృష్ణా మిల్క్ యూనియన్ ఇప్పుడు రాజకీయ వివాదంలో ఇరుక్కుంటుంది. నిజానికి రాజకీయ వివాదాన్ని సృష్టిస్తున్నారు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఇటీవల 3 డైరెక్టర్ పోస్టులకి ఎన్నికలు జరిగితే 3 ఏకగ్రీవంగా జరిగాయి. ఆ తర్వాత కొత్త చైర్మన్గా చలసాని ఆంజనేయుల్ని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రెండింటిని నిర్ధారిస్తూ అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఆ డైరీని తమ కనుసన్నల్లో ఉంచుకోవడం కోసం చైర్మన్గా చలసాని ఆంజనేయుల్ని తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. ఏకగ్రీవంగా డైరెక్టర్గా ఎన్నికై ఆ తర్వాత ఏకగ్రీవంగా 3వసారి చైర్మన్గా మొట్టమొదటిసారి ఆ డైరీకి చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన మీద ప్రభుత్వ ఒత్తిడి మొదలైంది. ఏకంగా 3 మంత్రులు రంగంలోకి దిగి నేరుగా పార్థసారథి, కొల్లు రవీందర్ లాంటి వాళ్ళు డైరీ యూనియన్ ఆఫీస్కే వెళ్ళి అక్కడ చైర్మన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. చలసాని ఆంజనేయులు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడు. ఆ పార్టీ విపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న టీడీపీ అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఒకవైపు డైరీ కార్యకలాపాల్లో చొరవగా చురుగ్గా సాగుతూనే ఆ డైరీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూనే రెండో వైపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన యాక్టివ్గా సాగిపోయారు. అలాంటి చలసాని ఆంజనేయులు ఇప్పుడు 3వసారి డైరీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత పక్కకి తప్పించాలి అని నేరుగా మంత్రులే రంగంలోకి దిగి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వెనక ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉంది అనే మాట అయితే వినిపిస్తోంది. హెరిటేజ్ డైరీ ప్రయోజనాల కోసం ప్రస్తుతం విజయ డైరీ ప్రభావం ఉన్న 4-5 జిల్లాల్లో హెరిటేజ్ మరింతగా విస్తరించాలంటే విజయ డైరీని అడ్డు తొలగించాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా తమ అనుకూలులైనటువంటి వాళ్ళని చైర్మన్గా పెట్టుకోవడం కాకుంటే మొత్తం విజయ డైరీనే దాదాపుగా నష్టాల దిశలో మళ్లించడం అనేటువంటి ఎత్తులేస్తున్నారా అనే ప్రశ్న కూడా చాలామంది నుంచి ఉదయిస్తుంది. విజయ డైరీ ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం, ప్రకాశం వరకు కొంత ప్రాంతంలో తన కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపుగా 2.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కలిగినటువంటి ఈ కృష్ణా మిల్క్ డైరీ యూనియన్ దాదాపుగా 1000 కోట్ల వార్షిక టర్నోవర్తో విశేషమైనటువంటి లాభాలు గడిస్తుంది. చలసాని ఆంజనేయులు చైర్మన్గా అయిన తర్వాత వివిధ రకాలుగా విస్తరించింది. అత్యంత క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని గట్టెక్కింది. ముఖ్యంగా బుడమేరు వరదల సమయంలో విజయ డైరీ తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంది. తీవ్రమైనటువంటి సమస్యలను చవిచూసింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా గట్టెక్కడానికి తగ్గట్టుగా ప్రభుత్వ సాయం లేకుండానే ఆ కృష్ణా మిల్క్ యూనియన్ చొరవగా వ్యవహరించింది. అందులో చలసాని ఆంజనేయులు అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి. అంత క్రియాశీలకంగా సాగినటువంటి కారణంగానే ఆయన్ని ఏకగ్రీవంగా మరోసారి చైర్మన్గా ఎన్నుకోవడానికి అందరూ డైరెక్టర్లు సహకరించారు. అలాంటి ఎన్నిక జరిగిన తర్వాత 6వ తారీఖున ఎన్నిక జరిగితే 7వ తారీఖునే ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయాలి అనే ఒత్తిడి తీసుకురావడం, తద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ని పూర్తిగా కబ్జా చేయాలనేటువంటి కుట్ర ప్రభుత్వ పెద్దల్లో ఉందా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. హెరిటేజ్ లాభాల కోసం కృష్ణా మిల్క్ యూనియన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ఇదంతా ప్రయత్నిస్తున్నారా అనే అంచనాకైతే చాలామంది వస్తున్నారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో సహకార డైరీలు అనేక రకాలుగా దెబ్బతిన్నప్పటికీ కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రం 1960లో ప్రారంభమై ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చినటువంటి మ్యాక్స్ చట్టం ఆధారంగా లాభాలతో నడుస్తోంది. అనేక రకాలుగా విస్తరిస్తోంది. నిలదొక్కుకోవడమే కాకుండా అనేక మంది పాల రైతులకి అండగా సాగుతోంది. విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.
అలాంటి డైరీ మీద కన్నేసినటువంటి కొందరు ఇప్పుడు అక్కడ చైర్మన్ సీట్ని తక్షణమే ఖాళీ చేయించాలనేటువంటి నిర్ణయానికి రావడం, చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుడైనప్పుడు కూడా సహించకుండా మొత్తం డైరీని కబ్జా చేసే ఎత్తుగడతోనే ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. నేరుగా మంత్రులే బృందంగా రంగంలోకి దిగి చైర్మన్ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన ఆ ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిలో చేరాల్సినంత దుస్థితి వచ్చింది. మొత్తంగా డైరీని వేధించి వెంటాడి చైర్మన్గా చలసాని ఆంజనేయులు తప్పించి చివరకు పూర్తిగా తమ ప్రయోజనాలు తగ్గట్టుగా మలుచుకోవాలనేటువంటి కుయుక్తులతో కొంతమంది ప్రయత్నిస్తున్నారనేటువంటి మాట అయితే బలపడుతోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి ఊతమిస్తున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సొంత కంపెనీ లాభాల కోసం అనేక డైరీల్ని దెబ్బతీశారనేటువంటి మాటకు తగ్గట్టుగానే ఇప్పుడు కృష్ణా మిల్క్ యూనియన్ కూడా పొగబెడుతున్నారా, కృష్ణా మిల్క్ యూనియన్ని కాజేసే దిశలో చైర్మన్ని ప్రస్తుతం వేటేసేయడం తగ్గట్టుగా పరిణామాలు సాగిస్తున్నారా, ఇలాంటి అనేక అభిప్రాయాలైతే కలగక మానవు. ఏమైనప్పుడు కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్లో సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడే అయినా సుదీర్ఘకాలంగా ఆ పార్టీ వెంటే నడుస్తున్నా మరోసారి చైర్మన్గా ఎన్నికవడానికి కూడా టీడీపీ నాయకత్వం సహించలేని పరిస్థితి వచ్చిందంటే ఇక కృష్ణా మిల్క్ యూనియన్ పరిస్థితిని ఏ దిశలో మళ్లిస్తారో, ఎలా దాన్ని పూర్తిగా తమ వైపు మళ్లించుకునే దిశలో ఉన్నారో ఎవరికైనా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమూల్ లాంటి అనేక రకాల సంస్థలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు డైరీల మీద కన్నేసినప్పటికీ కూడా అలాంటి పరిస్థితిని కృష్ణా మిల్క్ యూనియన్ ఎదురొడ్డి నిలబడింది. కానీ ఇప్పుడు హెరిటేజ్ లాభాల కోసం అన్నట్టుగా కృష్ణా మిల్క్ యూనియన్ని కాటేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం మాత్రం కలకలం రేపుతోంది. రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల లాభాల కోసం ఎలా రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారో అనే మాట అయితే వినిపిస్తోంది.